బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. లంచ్ మోషన్ పిటిషన్ ని సింగిల్ బెంచ్ నిరాకరించడంపై సీజే బెంచ్ లో బీఆర్ఎస్ లీగల్ టీం మెన్షన్ చేసింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ని అనుమతించాలని చీఫ్ జస్టిస్ బెంచ్ ని కోరింది. దీనిపై హైకోర్టు రిజిస్ట్రీనే నిర్ణయం తీసుకోవాలని తెలపడంతో మరోసారి మధ్యాహ్నం పిటిషన్ మెన్షన్ చేయనుంది బీఆర్ఎస్ లీగల్ సెల్. ఇవాళ ఉదయం ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై హైకోర్టులో కేటీఆర్ తరపున బీఆర్ఎస్ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో లంచ్ మెన్షన్ పిటిషన్ ని కేటీఆర్ న్యాయవాది మెన్షన్ చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్ లో కేటీఆర్ లాయర్ మెన్షన్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మరొక ఇద్దరిపై ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తనపై నమోదు చేసిన కేసుని హైకోర్టు కొట్టివేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఈ రోజు హైకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజకీయ ప్రముఖులకు సంబంధించిన కేసులు మొత్తం కూడా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారిస్తుంది. కానీ ఈ రోజు జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండడంతో ఈ యొక్క మరొక బెంచ్ జస్టిస్ శ్రావణ్ బెంచ్ కి బదిలీ శ్రావణ్ బెంచ్ లో లంచ్ మోషన్ ని మెన్షన్ చేసింది. కానీ లంచ్ మోషన్ ని సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రావణ్ బెంచ్ విచారించే అర్హత లేదంటూ కూడా ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ ఈ రోజు సింగిల్ బెంచ్ లో తమ వాదనలు కూడా వినిపించారు. దీంతో వెంటనే సింగిల్ బెంచ్ నిరాకరించడంతో మరొక చీఫ్ జస్టిస్ బెంచ్ లో గంటా మోహన్ రావు అంటే కేటీఆర్ తరఫు న్యాయవాది గంటా మోహన్ రావు చీఫ్ జస్టిస్ అలోక్ అరదే బెంచ్ లో లంచ్ మోషన్ ని మెన్షన్ చేశారు. కానీ ఇప్పటికిప్పుడు తాను విచారించాలని సంబంధించిన దాంట్లో విచారించలేము, దీన్ని రిజిస్టర్ పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా రిజిస్టర్ కి బదిలీ చేయడం జరిగింది హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరదే. మరి 2:30 ప్రాంతంలో మరి చీఫ్ రిజిస్ట్రీ ఎవరికి ఏ బెంచ్ కి ఈ పిటిషన్ ని డైవర్ట్ చేస్తారనేది కూడా మరి కాసేపు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ చీఫ్ జస్టిస్ విచారించాలని చూస్తే 2:30 ప్రాంతంలో చీఫ్ జస్టిస్ బెంచ్ కి వచ్చే అవకాశం ఉంది. లేదా మరొక బెంచ్ మెన్షన్ చేస్తే మరొక బెంచ్ కి బదిలీ చేస్తే ఖచ్చితంగా ఆ బెంచ్ కూడా 2:30 ప్రాంతంలో విచారించే అవకాశం ఉంది. ఒకవేళ లంచ్ మోషన్ ఎమర్జెన్సీ కాకపోతే రెగ్యులర్ పిటిషన్ గా రేపు దీన్ని విచారించే అవకాశం కూడా మరి కాసేపు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కేటీఆర్ మొదటి నుంచి చెప్తున్నారు ఈ విషయంలో. నిన్న కేసు అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా న్యాయపరంగా తాను ఈ కేసును ఎదుర్కొంటాము, ఎక్కడ కూడా తాను తప్పు చేయలేదు, ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టి బదలాయించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారనేది కేటీఆర్ చెప్తున్నటువంటి వర్షన్. మరి న్యాయస్థానంలో ఇప్పటికే ఆశ్రయించారు కాబట్టి మరి కోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే ఏసీబీ అధికారులు సైతం ఈ కేసుని ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. సెంట్రల్ ఏసీబీలో ఒక వింగ్ లో ఉన్నటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఫామ్ చేశారు. వారందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ సంబంధించిన దానిపై కూడా ఒక కీలక నిర్ణయం కూడా ఏసీబీ అధికారులు తీసుకునే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.